గుడ్ మార్నింగ్ యువర్ స్టేజ్. సార్ జోస్ లేదు సార్, టైం లేదు, జోస్ లేదు, గట్టిగా చెప్పాలి మరొకసారి. గుడ్ మార్నింగ్ యువర్ స్టేజ్. థ్యాంక్ యూ లీడర్స్. సో ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, నా ఫ్యామిలీ మెంబర్స్కు, నాకు అండగా ఉన్న అప్లైన్ అండ్ నాకు అండగా ఉన్న నా డౌన్ ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నా పేరు వచ్చేసి వెంకట్. బిఫోర్ వెస్టేజ్ కంటే ముందు నేను ఒక లెక్చరర్గా వర్క్ చేశాను. లెక్చరర్గా వర్క్ చేసే క్రమంలో ఈ సిస్టమ్ అందరికీ లిస్టు రాసుకుంటే ఎవరు వెళ్ళి చెప్తారు అప్లై, కానీ నన్ను అనుకోని సందర్భంలో ఈ సిస్టమ్ అనేది నాకు పరిచయం అయింది. నైటు 11:45 ఈ సిస్టాన్ని విన్నా. అలాంటి టైంలో ఎవరు వినరు, గాఢ నిద్రలో ఉంటారు. అలా చెప్పిన నా గ్రేట్ అప్లయన్స్ రవీందర్ సార్, రాజు సార్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా 3 జనవరి వరకు. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పకుంటే అప్పుడు నేను ఈ సిస్టంలో ఉండే వ్యక్తిని కాదు. రాజు సార్ నాకు చెప్పి ఎంతో మోటివేషన్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు మరొకసారి సార్కి ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంత మంచి ఆనరింగ్ చేసిన మన గ్రేట్ గాడ్ విజయరాజ్ సార్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ లీడర్స్. వెస్టేజ్ కంటే ముందు లెక్చరర్గా పనిచేసి ఉన్న క్రమంలో ఈ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఒకసారి మీటింగ్ పోయి వింటే మా మమ్మీకి గ్యాస్ కోసం సప్లిమెంట్స్ వాడుకుంటే 15 రోజులు అయినా మా అమ్మ వినలేదు. వింటే ఏదో బాగుంటుందని అనుకున్నా, కానీ వినకపోతే 15 రోజుల తర్వాత మా సిస్టర్స్ మేమందరం సప్లిమెంట్సే కదా అని యూజ్ చేసుకుంటే మాతో పాటు మా మమ్మీ వేసుకుంటే హెల్త్ బాగా అయింది. అలా సిస్టర్ని బిహేవ్ చేస్తే ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 34 రూపాయలు వచ్చింది నాకు. ఇలా సిస్టమ్ అర్థమైన తర్వాత మీటింగ్కి వస్తే మీటింగ్లో ప్రతి ఒక్క మీటింగ్లో ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను హెల్త్ కోసం వాడుకున్నా, నాకు 50,000 వచ్చినాయి, 60,000 వచ్చినాయి, 70,000 వచ్చినాయి అనే క్రమంలో నాకు ఇట్లా వస్తాయని చెప్పేసి వింటే బూట్ క్యాంప్కి వచ్చి వింటే ఫస్ట్ రేంజ్లో కూర్చున్నా. విన్న తర్వాత ఇక్కడికి నేను ఒక రోజు ఎప్పుడో ఒక రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అనే ఆలోచనతో నాకిట ఏర్పడింది. సో అలాంటి ఆలోచనతో నేను చేంజ్ చేసుకొని నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుని జూమ్కు అటెండ్ అయ్యి నేను నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి కారణమైన ప్రతి ఒక్క డౌన్ లైన్కు, ఎందుకంటే వాళ్ళు లేనిది మన ఈ సిస్టమ్ అనేది లేదు. సో అందుకని వాళ్ళకి ఒకసారి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో ఇట్లా నేను డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్ అయ్యే క్రమంలో ప్రతి ఒక్కరి ఏదో మీకు బైకులు ఉంటాయి, సైకిళ్ళు ఉండొచ్చు, కానీ ఈ సిస్టానికంటే ముందు నాకు ఏది బైక్ లేదు, సైకిల్ కూడా లేదు. ఫీల్డ్కి అనేది నడుచుకుంటూ పోయినా, బస్సులోకి పోయినా, ఒకసారి నైట్ అయినా కానీ ఎక్కడ పోతే అక్కడ పండుకున్నా, బస్ స్టాండ్లో కూడా పండుకొని వచ్చిన టైం ఉంది. ఎందుకంటే చూడండి, సిస్టానికంటే ముందు నా లైఫ్ అనేది 0, కానీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి, నేను ఇట్లా 10 మందికి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన ఉంది. కానీ చదువుకున్న, పీజీ చేసిన, ఎంఎస్సి ఫిజిక్స్, బీఈడి చేసిన, డిఈడి చేసిన, ఏంటంటే పోయి జాబ్ చేస్తే 15,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, అంతకంటే ఎక్కువేమని అంటే మళ్ళీ నాకు ఎక్కువ కావాలని చెప్పేసి రకరకాల డెమోస్ ఇచ్చి నేను 70,000, 80,000 వరకు తీసుకున్నాను. కానీ తర్వాత మనకు మళ్ళీ ఎక్కడ పోయినా కానీ జాబులు లేవు. కరోనా వచ్చిన తర్వాత జూమ్ చేసి చెప్పి ఇట్లా డబ్బులు ఇవ్వలేని సిచ్యువేషన్. అలాంటి టైంలో సిచ్యువేషన్ ఇప్పుడు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత నా లైఫ్ అనేది చేంజ్ అయింది. అంతకుముందు నాకు ఒక చిన్న ఇల్లు, మాది పెద్ద ఫ్యామిలీ, మా అమ్మ నాన్నకు మేము 6 సంతానం, నేను ఒక్కడే కొడుకుని. సో మా అమ్మ నాన్న చాలా కష్టపడి ఒక మ్యారేజ్ చేస్తే నేను డిగ్రీ పీజీ చేసుకుంటూ కష్టపడి కూలి పని చేసి, పీజీ చేసుకుంటూ కూడా కూలి పని చేసి, మేస్త్రి పని చేసుకుంటూ వాళ్ళ చేతుకున్న పని చేసి కూడా నేను మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ చేసిన. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అలాంటిది, సిచ్యువేషన్ అలాంటిది. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు లైఫ్ అంటే ఇక్కడ 20,000, 30,000 వస్తాయా, ఇంకా రావా అనే ఆలోచనతో ఉన్నా. సో సిస్టమ్ అర్థమైన తర్వాత చూడండి, అప్పుడు చిన్న ఇల్లు ఉండడానికి చాలా కష్టం. మా బావాళ్ళు వచ్చేసి మీ ఇంటికి రావాలంటే మాకు సిగ్గుచేటు అవుతుంది, మేము రాలేము అని చెప్పినారు. కానీ నేను ఎక్కడ అప్పు చేయలేను, ఏం చేయలేము, భయం, అప్పు చేస్తే ఇబ్బంది పడతాను. కానీ సిస్టానికి వచ్చిన తర్వాత, మీటింగ్ విన్న తర్వాత హౌస్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది తెలిసిన తర్వాత నేను హౌస్ ఫండ్ తోటి హౌస్ కట్టుకుంటున్న ఆలోచన వచ్చింది. కానీ నేను అంతకన్నా ముందు ఎందుకు కట్టుకోలేను, వెస్టేజ్లో ఇన్కమ్ ఉంది కదా అని చెప్పేసి ధైర్యం చేసి చిట్టి వేసుకుంటూ ఇక్కడ నుంచి అంటే చూడండి 75% మనీ వెస్టేజ్ మనీతోటే చిట్టి వేసిన.
వెస్టేజ్ మనీతో చిట్టీలు వేసి నేను 10 లక్షలు చిట్టీల ద్వారా తీసుకొని నేను రీసెంట్గా ఇల్లు కట్టుకున్నా, 4 రూమ్లు వేసి ఇల్లు కట్టుకున్నా. వెస్టేజ్ మనీ సార్, ఇది వెస్టేజ్ మనీ. క్రౌన్ డైరెక్టర్ కాకముందే వెస్టేజ్ ద్వారా ఇల్లు కట్టుకున్నా. ఎందుకంటే వెస్టేజ్ ద్వారా వచ్చిన మనీ 75% చిట్టీలు వేసి నేను 16 లక్షల ఇల్లు కట్టుకున్నా. త్రో వెస్టేజ్ అని అనుకుంటా. నేను అంతకుముందు నేను భయం, అప్పు చేయాలంటే భయం, ఎందుకంటే ఒక్కనే తీర్చాలని. తర్వాత అంతకంత ముందు ఒక బైక్ లేదు, సైకిల్ లేదు. కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత 2025 జనవరి 17 తారీఖు టాటా పంచ్, నా కలల కారు, రెడ్ కలర్ కార్ టాటా పంచ్ తీసుకున్నా నేను త్రో వెస్టేజ్ ద్వారా. సో అంతకన్నా ముందు బైక్ లేదు, కార్ లేని వ్యక్తిని నేను టాటా పంచ్లో ఇప్పుడు కూడా నేను బైక్ లాగానే నడుపుతా. ఒక్కరోజు ఇంటికాడ పెట్టిన కారు. చూడండి, ఇలాంటి అవకాశం ఎక్కడుందంటే ఓన్లీ వెస్టేజ్ ద్వారానే ఉంది. సో ఎందుకంటే మనం అనుకుంటాం, వింటాం, మీటింగ్ వింటాం, వెళ్ళిపోతాం. కానీ ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు వండర్ఫుల్ లీడర్స్. సో అందుకని మీరు కూడా లాస్ట్ వరకు వినండి, విని అర్థం చేసుకోండి, మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మీరు ఉన్న పొజిషన్ నుండి ఉన్నత పొజిషన్కి పోవాలనే ఆలోచన ఒకటే ఏంటంటే వెస్టేజ్. ఒకటే ఒక మార్గం ఏంటంటే వెస్టేజ్ మెసేజ్ పట్టుకొని మీరు ముందుకెళ్ళండి. మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం విజయరావు